హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? బంగారం వెండి ధరలు కొనుగోలుదారులని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఏదో మధ్యలో ఒక రోజు కాస్త పెరగడమో తగ్గడమో చేస్తున్నాయి, లేదంటే తిరిగి స్థిరంగా ఉంటున్నాయి. కొనుగోలుదారులకైతే ఇది కాస్త హ్యాపీ ఫీల్ అయ్యే వార్త. ఎందుకంటే ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు దిగివచ్చాయి. నేడు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు వీడియోని ఇంకా ఎవరూ లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గాను ఎంకరేజ్మెంట్గాను ఉంటుంది. మర్చిపోకుండా ఇప్పుడే ఒక లైక్ చేసి నన్ను తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ. ప్రతిరోజు బంగారం వెండి ధరలు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. మేము కొత్త వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు తాజాగా బులియన్ మార్కెట్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయంటే 22 క్యారెట్ 1 గ్రామ్ గోల్డ్ ధర వచ్చి 5760 రూపీస్ ఉంది. 8 గ్రామ్ గోల్డ్ ధర వచ్చి 46,080 రూపీస్ ఉంది. 10 గ్రామ్ గోల్డ్ ధర వచ్చి 100 రూపీస్ పెరిగి 57,600 రూపీస్ వద్ద నమోదు చేసుకుంది. 24 క్యారెట్ 1 గ్రామ్ గోల్డ్ ధర వచ్చి 6,284 రూపీస్ ఉంది. 8 గ్రామ్ గోల్డ్ ధర వచ్చి 50,272 రూపీస్ ఉంది. 10 గ్రామ్ గోల్డ్ ధర వచ్చి 110 రూపీస్ పెరిగి 62,840 రూపీస్ వద్ద నమోదు చేసుకుంది. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు బంగారం ధరలు దిగివచ్చాయి. వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయంటే 8 గ్రామ్స్ వెండి ధర వచ్చి 611 రూపీస్ ఉంది. 10 గ్రామ్ వెండి ధర వచ్చి 764 రూపీస్ ఉంది. 100 గ్రామ్స్ వెండి ధర వచ్చి 7,640 రూపీస్ ఉంది. మరి 1 కేజీ వెండి ధర వచ్చి 76,400 రూపీస్ వద్ద నమోదు చేసుకుంది. బంగారం ధరలు దిగివస్తే వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు కదూ. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారం ధరలు పెరిగినా లేక తగ్గినా నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. మరిన్ని గోల్డ్, సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.